ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు తేదీలు ఇవే ఖరారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు మొగనుంది. నగర ఎలక్షన్కు సంబంధించినటువంటి తేదీలపై కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి అవుతున్నట్లు తెలుస్తుంది. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తుంది. పలు రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించి ఈసీ షెడ్యూల్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మార్చి 2వ వారం తర్వాత ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి ఏడాది మేలో ఎన్నికలు అయితే జరగాల్సి అయితే ఉంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఈసీ భావిస్తుంది. ఎలక్షన్ తేదీలు కోసం 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం అధికారం ఈసీ బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ భద్రతా ఏర్పాటు, అక్కడి పరిస్థితులు, పోలీసు బలగాలపై చర్చను ఆ తర్వాత మార్చి 12-13 తేదీలు జమ్మూ కాశ్మీర్ పర్యటించినట్లు తెలుస్తుంది. ఇక అన్ని చర్చలు అనంతరం లోక్సభ, స్థానిక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశాలపై ఒక అంచనాకు రానున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఇక గత లోక్సభ ఎన్నికలు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు తేదీ 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు కూడా ప్రకటించింది. అయితే ఈసారి కూడా గతంలోగానే ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మార్చి 9 తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని ఈసీ ప్రకటించింది. ఈ మేరకు మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావచ్చని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి కేంద్రం ఆల్రెడీ పర్యటన చేస్తుంది. దాదాపు ఇక 17 లోక్సభ స్థానాలను 10 గెలుచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఊవిల్లాడుతుంది. ఈ తరుణంలో పర్యటనలు అయితే చేస్తున్నారు. త్వరలోనే మనకు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో షెడ్యూల్ అయితే రాబోతుంది.